ఇదో మొన్న ఏరే తడికిలి కమ్ములు. ఫ్రెండ్స్ ఇక్కడున్న అంటే మా నాన్న ఇంతకు ముందు పలసం కలిపెట్టినాడు. ఇట్లా చిక్కదనం వచ్చేసి దానికోసం మా ఆయన అడుగుకి వెళ్ళేసి బందారాకు తెచ్చాడు. ఈ బందారాకు ఈ పలసం తడుకులో పెట్టి మళ్ళీ కొత్తగా కడుతున్నాం చిక్కగాను. ఇవన్నీ తీసేసి రెండు తడుకులు తీసేసి ఈ విధంగా పేర్చేసాము. ఇట్లా కట్టి మరి యథాప్రకారంగా చేస్తున్నాం. సగము జాగ్రత్త, మేకలు దొడ్ల పని అంటే రెడీ అయిపోద్ది. పట్టుకో. ఒకసారి కానీ ఇట్లాంటి తెచ్చి మనం భలే కుట్టామయ్యా దాంతారు. నాకు ఐడియా లేకపోయినా కుట్టిన తర్వాత కూడా నాకు ఐడియా లేదు ఎట్లా కడతావని. బాగా కట్టావు ఇప్పుడు కానీ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా వర్క్ ఇంటి దగ్గర నుండి మేము చేస్తున్న పని ఏంటంటే మా మేకలకి చీకటిగలు కొట్టుకుంటా ఒక దోమతారు అయితే రెడీ చేస్తున్నాము. అది మేము ఎలా చేస్తామనేది చూడండి. వంట వీడియోలు చేస్తామండి, కొంచెం ఇవన్నీ క్లియర్ అయితే పనులన్నీ అప్పుడు వీడియో పెడతా ఉన్నాము. ఇంకా కొంచెం క్లియర్ అవ్వాలి మేము. ఇప్పటికి చాలా వరకు మేలు పందులు రెడీ చేసాం కాబట్టి ఇంకా వాటికి దోమలు తగలకుండా రెడీ చేయాలి. కింద అంటే నేలను కూడా కొంచెం రెడీ చేయాలి. సరిపోతుందా దాన్ని వదిలేసి సరిపోతుందా? సాలిడ్ కదా సరదా ఆడుకోవాలి. మిషన్ దగ్గరికి వచ్చేలాగే మిషన్ బాగా పెండింగ్ పెడుతుందండి. సగం కుట్టు పడుతుంది, సగం ఆగిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది. తప్పదు, ఇంకా సరేపల్లికి తీసుకెళ్ళి కుట్టించుకొని రావాల్సిందే. కృపాకి ఎప్పటి నుంచో చెప్తాను నేను, కృపా మిషన్ మార్చేసుకో, కొత్త మిషన్ తెచ్చుకో అని. తను ఏమంటుందంటే ఒకసారి మీరేనండి కొత్త మిషన్లు తీసుకున్నా రిపేర్లు వస్తూ ఉంటాయి. ఈ చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి. మిషన్ సూదులు బాబుని కేసులు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదేదో దీనికే సర్చ్ చేసుకుంటా అంటే పోయా. కానీ పెద్ద మిషన్ అంటారు చూడు, తీస్తాను పెద్ద మిషన్. నేను అనేది మోటార్ది, దానికి ఇల్లు బాగుంటాయి కదా తీసుకుంటాము. అది కరెంటు అన్నీ సరిపోలే ఉండదు దానికి. చేయను అట్ట తొట్ట మీ అమ్మోళ్ళ దగ్గర పెట్టేసి అంతే అట్టే చేసుకోవాల్సింది. ఈజీగా పని అయిపోద్ది అలవాటు పడితే. కానీ నువ్వు ఇక్కడ ఉండైతే పని చేసుకుంటావు చేసుకోవచ్చు. అదే కదా, ఇంకా ఆడుంటే ఎప్పుడో ఇంకా అది పనిగా వెళ్ళాల్సి వస్తుంది. ఏడుంటే ఆటే కొంచెంగా పని చేసుకుంటా. విన్నారు కదండి, కృప కొత్త మిషన్ కొనాలంటే ఎన్ని చిక్కులో. కొత్త మిషన్ కూడా రిపేర్ వస్తుందంట, ఏం చేద్దాం. అవుతుందా? కెమెరా పెడితే ఆగిపోతుంది. ఇదే అవ్వట్లేదు కదా, అంతా వీటి పక్కకు లాగాలి, గుట్టుగా లాగేస్తున్నా. నాకైతే చాలా నీరసంగా వస్తుందండి కృప మిషన్తో కొడుతుంటే. బయటపడట్లేదు కానీ ఎక్కువ నవ్వు వస్తుంది. నవ్వుతే ఫీల్ అవుతుందేమో అని సైలెంట్గా వీడియో చేస్తాను. అప్పటికే
ఫేస్ మాడిపోయి ఉంది. అలా కొత్త మిషన్ తెచ్చుకోమని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, అసలు వినిపించుకోదు. సరేలే తను ఇష్టం కదా అని నేను కూడా గమ్ముగా వర్షం వచ్చేట్టుగా ఉంది. ఫోన్లోగానే చూపిస్తాను సిగ్నల్, ఈ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందని. అన్నిటికీ మేము ఎట్టుంటామో మేము పెంచుకుంటున్న జీవాలను కూడా సేమ్ అలాగే సేఫ్టీగా ఉంచాలని నాకు ఆశతో ఇంత రిస్క్ చేస్తా చెయ్యాలి కూడా. చెర్లోకి వెళ్దాం అనుకున్నా ఈరోజు. ఏం మాత్రం సరిపోద్ది మనకి, ఈ పనులన్నీ అయితే బాగుంటుంది. అంతేనా అంతేనా అంతే. నేను గుట్టేనా అంటే నమ్మకపోతే చాలా చాలా టైం తీసుకుంది. చాలా కానీ టైం అవుతుంది. ఫ్రెండ్స్ దోంతారు అయితే నీట్గా కుట్టేస్తామండి. ఇప్పుడు తీసుకెళ్ళి మన మేకల కోసం ఏర్పాటు చేసిన పాక అయితే చుట్టేస్తాం, పసులు పాక. ఓకే బాగుంది. చిన్నగా లాక్కో. సరిపోతుందా? బంగారంగా బాగుంది. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కుట్టిన మెస్ని ఫస్ట్ ఆ పక్క నుంచి రౌండ్ తిప్పుకొని ఇదంతా చుట్టుకుంటాం. ముందు చీరలు కట్టాము చలిగాలి రాకుండా, ఆ తర్వాత మెస్ కట్టాము ఎందుకంటే చీకటిగులన్నీ రాకుండా. ఆ తర్వాత ఇంకా పైన అది ఉంది కదా కొరవ, దానికి పట్ట కడతాము. రేపు ఎల్లుండి తుఫాన్ అని చెప్తున్నారు, దానికోసంగా ఇప్పటి నుంచి తొందరగా రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా కర్ర పడుద్దా? అక్క గొడవ చేస్తాను బావు మీద పిలిచి పిలిచి నేను రాను అంటున్నాడు అక్కడ కూర్చొని. గొడవకు వచ్చేసింది అక్క రమ్మని. లాస్ట్గా ఈ కమ్మ చుట్టడానికి గుంజలు నాటడానికి గుంటలతో తవ్వుతానండి. ఇవి అయిపోతే ఈ తడుకులు పెట్టేస్తాము. మా మేకలు వచ్చి టైం కూడా అయిపోయింది. పైన వాతావరణం కూడా ఫుల్గా మారిపోయింది. ఉదయం మిందగా ఇంకా ఎక్కువ అయిపోయింది. వర్షం ఉందని చెప్తాను కాదు ముందు కాదు. మన ఇప్పుడు దాకా అరిసినాయి, మళ్ళీ వెళ్ళిపోయినాయి. అంటే ఉన్నారా లేరా అని పలకరించుకొని వెళ్ళిపోయినట్టున్నాయి. ఓ అయిపోయింది మా వాడితే ఇంకా వాళ్ళ అమ్మలు వచ్చి టైం అయిపోలా. తడికలేదు లేపు కట్టేసాం చూడండి ఎంత బాగున్నాయో తడికలు. ఇంకా ఇవి వెనక్కి పడిపోకుండా లోపల కర్ర ఉంది, కర్రకి ఈ తడికి కట్టి కడుతున్నాడు గట్టిగా పడకుండా, గాలికైనా వానకైనా. అందులో పొట్టుగా కట్ చేస్తుంది. పెద్దగా ఇంకోటి ఉంది పెద్దది.
ఇది కూడా పొట్టైనట్టుంది చూడు. బుజ్జి మేకలకి పాలు కాస్తా ఉన్నాను. పని అయితే చాలా వరకు అయిపోయింది. అది పొద్దుగానే పోయింది. మా ఆయన బాగా అలసిపోయి ఉన్నారు. పిల్లలకి నీళ్లు పెట్టున్నాను. టిఫిన్ చేస్తా అన్నాడు జాను సాయంత్రం పూట. ఇంకా పిల్లలకు కూడా పాలు పట్టించేస్తాను. లోపలికి తీసుకెళ్ళి వదిలేవచ్చు. హాయ్. మా పసులు పాక రెడీ అయిపోయిందండి. లోపల కుర్చీలో ఉంది. కుర్చీలో ఉన్నాయి. పొయ్యి సిగ్గా కనిపిస్తుంది. దాంతో రేసల్లా బాగుందియా. హాయ్ కొండగొర్రే. కొండగొర్రెని కట్టేయాలి లేకుంటే హాయ్ చెప్తాను చూడు. హాయ్ కొండగొర్రే. పైకి వస్తుంది. ఓయ్. హాయ్ కర్రమ్మా. చిన్నపిల్లలకి పాలు కాస్తాను కాకపోతే లైట్ దానిలో అన్నీ వచ్చేసాయి చూడు. కళ్ళు చూడు బులుగ్గా సరాబి. ఉన్నాయి. నువ్వు పెట్టింది బూట్లు. బూటు మేక అంటారు. తెల్లగా వల్ల బూటు మేక అంట. కానీ వాటికి పాలు తప్పదు. సరే బాగా అలసిపోయామండి. పని మాత్రం చాలా వరకు అయింది. ఇంకా కొంచెం చెత్త ఉంది కదా, ఈ చెత్తతో కూడా తడికి కట్టాలి అటు పక్క. అది రేపు కట్టేస్తుంది, రేపు ధ్యానం కట్టేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మొత్తం చిమ్మేసాం. మళ్ళీ మొత్తం చెత్త పోసినట్టు అయిపోద్ది. రాగానే అవతలకి వెళ్ళిపోతుంది. కట్టేస్తుంది. లోగిళ్ళు వేస్తే లోపలికి వెళ్ళినట్టుగా చూసుకోవాలి. యా పాలు రెడీయా? రెడీ అయిపోయి ఉంటాయి. నీట్గా కట్టేసానండి. రేపు ఈ కొరవ ఉంది ఇక్కడ అవతల పక్క. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా తెరలు, ఇది ఇటువైపు కట్టాలి. వామేసి కాసున్న పాలు పిల్లలకి పాలు పట్టించేసాం అనుకో శుద్ధంగా ఇంకా లోపల వదిలేవచ్చు. ఎగరుతుంది. ఊర్లో దాన్ని చూపించి వాటికి అమ్మలేదండి సంతలో. మేము సంతకి వెళ్ళినప్పుడు అవి వారికే దొరికాయి, అమ్మలేదు వాటికి. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు మా వర్క్. తోక చూడు గంట కొడతా ఉంది. టింగి టింగి టింగి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.